వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. ఎవ్రీడే డిఫరెంట్ కాంబినేషన్స్ చూస్ చేస్తూ డిఫరెంట్ రెసిపీస్ హెల్తీగా అండ్ టేస్టీగా చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగాను. హెల్తీగా చేయడానికి పల్లవి అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు క్రోనిక్ కండిషన్స్ ఉన్నాయి కదా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి డైట్? సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఏదైతే తింటారో దాన్ని టైమింగ్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో వాళ్ళు ఎవ్రీ సెకండ్ అవర్లీ ఏదైనా ఫుడ్ తీసుకోవడం, అండ్ ఫుడ్ మోస్ట్లీ వాళ్ళ ఆర్గానిక్ ఫుడ్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ మ్యాక్సిమం తక్కువ చేయాలి. దాంతోపాటు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా మ్యాండేటరీగా ఎవ్రీడే చేస్తూ ఉండాలి. ఓకే, సో మరి నువ్వు ఏ కైండ్ ఆఫ్ హెల్తీ రెసిపీతో వచ్చేసావు ఇవాళ? సో ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాంగో చికెన్ సలాడ్. సో చికెన్ సలాడ్ చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. సో మ్యాంగో కూడా సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇంక్లూడ్ చేస్తున్నావు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కాంబినేషన్ అనమాట. లెట్యూస్ అండ్ యాక్చువల్గా మ్యాంగో చికెన్ సలాడ్ అనగానే నేను అన్రైపన్ అంటే పచ్చి మామిడికాయ తీసుకొస్తాం అనుకున్నా, బట్ రైపన్ది తీసుకొచ్చావు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ముందుగా మనం చికెన్ని సార్ట్ చేసుకుందాం. ఓకే, సో సలాడ్స్ ప్రిఫర్ చేసేటప్పుడు మనం ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. సో ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసింది, సో సలాడ్స్ యూజువల్గా నాన్ ఫ్లేమబులే ఉంటాయి కదా, సో ఇలా కూడా చేసుకోవచ్చు అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి ఫ్లేమబుల్ అండ్ నాన్ ఫ్లేమబుల్? సో నాన్ ఫ్లేమబుల్ ఏంటంటే మనం కుకింగ్ ప్రాసెస్ ఎక్కువగా చేయం కాబట్టి ఆ న్యూట్రియన్స్ అనేది లాస్ అవ్వకుండా ఉంటాం. ఫ్లేమబుల్లో మనము నాన్ వెజ్ ఎప్పుడైతే చేస్తామో కొంచెం కుక్ చేస్తే ఏంటి అంటే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా సో అలాంటిదంతా పోతుంది అనమాట. సో అందుకని దాన్ని బాయిల్ చేసి లైట్గా కొంచెం సార్ట్ చేసుకుంటే చాలా మంచిది. సూపర్. సో నెక్స్ట్ చెర్రీ టమాటోస్ కూడా. దీంట్లోనే కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా వేసుకుందాం. ఒక స్పూన్ కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ముందుగా మ్యాంగో, సో ఇలా మనం ఫ్రూట్స్ని చికెన్తో అంటే నాన్ వెజ్తో కలిపొచ్చా అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి వీటి గురించి. మనము దీన్ని ఫ్రూట్స్తో మిక్స్ చేయొచ్చు ఏదైనా సరే. జస్ట్ మనం సలాడ్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి సో కుక్ చేసేటప్పుడు రెండు ఒక దగ్గర కలిపి కుక్ చేస్తున్నప్పుడు మనం కొంచెం ఆలోచించి అండ్ వైస్గా చూస్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత లెట్యూస్ కూడా ఎక్కువగా బర్గర్స్లోకి అందులోకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే ఇందులో కొంచెం వెల్లుల్లి, కొంచెం పార్స్లీ కూడా, మస్టర్డ్ సాస్. సలాడ్స్ యూజువల్ ఎప్పుడు ప్రిఫర్ చేయొచ్చు మనం అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్యాప్ ఉన్నప్పుడు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి లేకపోతే స్నాక్స్ టైంలో?
సో బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ మీల్ లాగా. లేదు అంటే మనము లంచ్కి కొంచెం బిఫోర్ ఒక 1 hour or 1/2 hour లంచ్తో పాటైనా ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే స్నాక్స్ 10:30 or 5:30 టైంలో సలాడ్స్ కాబట్టి ఎనీ టైమ్ వీ కెన్ అవును. ఆ తర్వాత కొంచెం మస్టర్డ్ సాస్ కూడా. సో మనం సలాడ్స్ ప్రిఫర్ చేసేటప్పుడు కొంచెం మన సాసెస్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. ఆ తర్వాత హనీ. సో చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట, లైక్ కాంటినెంటల్ డిష్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే మిక్స్చర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం ఎక్కువగా ఈ కాంబినేషన్ చేయం అనమాట. అవును. ఇందులోనే కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ కూడా. ఎనీవే మనం సాల్ట్ చేసేటప్పుడు వేసుకున్నాం, ఇందులో కూడా ఇంకా లైట్గా అలా ఎక్స్ట్రా వేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్. చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఎలానే ఆ డ్రెస్సింగ్ కూడా మనము దాని మీదనే వేసాం కాబట్టి ఎలానే కొంచెం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఆ డ్రెస్సింగ్ కూడా పడితే చాలా బాగుంటుంది. సో అలా కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే పల్లవి, సో చూద్దామా ఎలా ఉంది ఏంటి అని. ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసి మనం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. సో లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. మొత్తం మస్టర్డ్ సాస్ వస్తుంది అరోమా. ఓకే లాస్యా, మ్యాంగో చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ మ్యాంగో చికెన్ సలాడ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మ్యాంగో చికెన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, లెట్యూస్ కొద్దిగా, మామిడి పండు 1, చెర్రీ టొమాటోలు 1/2 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పార్స్లీ కొద్దిగా, మస్టర్డ్ సాస్ కొద్దిగా. మ్యాంగో చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి ఉడికించిన చికెన్, చెర్రీ టొమాటోలు, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మామిడి పండు ముక్కలు, లెట్యూస్, తరిగిన వెల్లుల్లి, పార్స్లీ, మస్టర్డ్ సాస్, తేనె, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మ్యాంగో చికెన్ సలాడ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాం. ఓకే. చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట. అండ్ చక్కగా అయిపోయింది కాబట్టి మ్యాంగో అది కూడా కొంచెం స్వీట్ టేస్ట్ అండ్ పెప్పర్ యూస్ చేసాము, సాస్ కూడా మస్టర్డ్ సాస్ యూస్ చేసాము. సో డిఫరెంట్ మిక్స్చర్స్ ఆఫ్ టేస్ట్లు అన్నీ ఉన్నాయి. సూపర్గా ఉంది. మస్టర్డ్ సాస్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ చికెన్ కూడా స్లైట్గా మనం రోస్ట్ చేసాము. సో ఆ పీసెస్ కూడా చాలా క్రంచీగా ఉన్నాయి. సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ హెల్తీ రెసిపీతో వచ్చేసాం. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పనస గింజల సాంబార్. ఓకే. సో నిజంగానే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ సాంబార్ అంటే అందరి ఫేవరెట్, ఎందుకంటే చక్కగా ఉండి సెమీ సాలిడ్ కాబట్టి అందరు ఇష్టంగా తింటారు. సో పనస గింజల కాంబినేషన్లో సాంబార్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కగా సాంబార్కి మనం ఏమేమి యూస్ చేస్తామో ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్గా తీసుకొచ్చేస్తాం అనమాట, సేమ్ ఇంగ్రీడియంట్స్. పనస గింజలు మాత్రం నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చు. అవును. ఓకే. సో ఇవి కూడా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు, పనస గింజలు బాయిల్ చేసుకొని. మరి సాంబార్లోకి ఎలా ఏంటి అనేది చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఉంచాను. ముందుగా మనం ఫస్ట్ పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ జీలకర్ర ఆవాలు, సో కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిర్చి,
నెక్స్ట్ ఇందులో ఉడికించిన పప్పు వేసుకుందాం. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇందులోనే చింతపండు గుజ్జు కూడా. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ కూడా వేసేద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం, ఓకే, కొంచెం సాంబార్ పొడి, కొంచెం ఉప్పు. సో చిల్లీ పేస్ట్ కూడా తీసుకొచ్చినట్టు. సో మరి అది కూడా వేసేసుకుందాం. అది కూడా వేసేద్దాం. గ్రీన్ చిల్లీ పేస్ట్, సో సెమీ సాలిడ్ ఫుడ్స్ అందరూ ఇష్టంగా తింటుంటారు, బట్ ఎవ్రీడే మనం ఇది కన్జ్యూమ్ చేయొచ్చు అంటే సాంబారు, రసం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎవ్రీడే మనం సాంబార్ ఇంకా రసం ప్రిఫర్ చేయొచ్చు, బట్ అందులో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేస్తూ ఉండాలి. లైక్ ఇప్పుడు మనం పనస గింజలు వేస్తున్నాము, దాంట్లోనే ఎక్కువ డ్రమ్ స్టిక్స్ తో చేసుకుంటారు, మునక్కాడలతో ఎక్కువగా చేసుకుంటారు. ఫ్లేవర్ అది నచ్చుతుందని చేసుకుంటూ ఉంటారు. సో అది కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తో సేమ్ ప్రాసెస్ లో వెజిటేబుల్స్ అనేది వేరేది స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. సో ఇది ఎక్కువగా తమిళనాడు స్పెషల్ అన్నమాట. వాళ్ళు పనస గింజలతో పాటు దోసకాయ కూడా వేస్తారు, అది ఆప్షనల్. సో దోసకాయ మనం కూడా రెగ్యులర్ గా వేస్తూ ఉంటాం, బట్ పనస గింజలు మనం వేయం కాబట్టి నేను స్పెషల్ గా దాంతోనే చేస్తాను. ఎక్స్క్లూజివ్ గా మనం ఓన్లీ పనస గింజలే వాడుతున్నాం. అవును, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ పనస గింజలు వేసేద్దాం. ఓకే, సో ఏంటంటే మనం ఆ పనస గింజలు కూడా చక్కగా ఫ్లేవర్ పట్టాలి, సాంబార్ ఫ్లేవర్ కూడా. సో కాసేపు ఉడకనిద్దాం. ఇలా పక్క చిన్న బ్రేక్ తీసుకుందాం. కొబ్బరి తురుము కూడా వేసేసి బ్రేక్ తీసేస్తాం. పచ్చి కొబ్బరి తురుము, సో కొంచెం వాటర్ నేను వేసుకున్నాము. కొంచెం వాటర్ వేసుకున్నాం. చాలా మంచి అరోమా వస్తుంది. సాంబార్ అంటేనే గుమగుమలాడుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే పల్లవి, సో మంచి అరోమా వస్తుంది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే లాస్య, పనస గింజల సాంబార్ రెడీ అయిపోయింది. పనస గింజల సాంబార్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూసేయండి. పనస గింజల సాంబార్కి కావలసిన పదార్థాలు: పనస గింజలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కందిపప్పు 1 కప్పు, పసుపు చిటికెడు, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. పనస గింజల సాంబార్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, చింతపండు గుజ్జు, పసుపు, కారం, సాంబారు పొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన పనస గింజలు, పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పనస గింజల సాంబార్ రెడీ.
కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే. వావ్, సాంబార్ ఎప్పుడైనా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. అండ్ పనస గింజలు వేసాం కాబట్టి పనస గింజల ఫ్లేవర్ కూడా తగిలింది. అండ్ మధ్యలో ఆ చంక్స్ వస్తుంటే కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్లీ. సో సాంబార్ ఏంటంటే ఏ కాంబినేషన్లో చేసినా ఆ టేస్ట్ని ఏది కూడా రీప్లేస్ చేయలేదు. అండ్ అందులో మనం పనస గింజలు వేసాం, మోస్ట్లీ మనం అది ప్రిఫర్ చేయము. సో ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా తెలుస్తుంది. ఎస్, నిజంగా అంటే కొంచెం చాలా డిఫరెంట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటిది. మ్యాంగో చికెన్ సలాడ్ కూడా చాలా యమ్మీగా ఉంది. ఇదైతే సూపర్ టేస్ట్ అనమాట. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో చికెన్ సలాడ్. మ్యాంగో వచ్చేసి మనకు సమ్మర్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా దాన్ని తీసుకోవాలి డైట్లో. ఎవరికైతే షుగర్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ మ్యాంగో తిన్నప్పుడు వాళ్ళు దాన్ని మీల్ రీప్లేస్మెంట్ లాగా చేసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా బాడీలో పెరగకుండా ఉంటాయి. అండ్ దాంతోపాటు బాడీని కూడా చక్కగా ఆల్కలైన్ చేస్తుంది. దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఐక్యూ లెవెల్స్ని కూడా పెంచుతుంది. ఎవరికైతే మ్యాంగో తింటే ఎక్కువగా బాడీలో వేడి అని అనిపిస్తే దాని తర్వాత వాళ్ళు బటర్ మిల్క్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ అలాగే చికెన్లో వచ్చేసి చక్కటి ప్రోటీన్ ఉంటుంది, మన కొలెస్ట్రాల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఎవరికైతే చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళు చికెన్ని రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఎవరికైతే సర్జరీస్ వల్ల స్టిచెస్ ఉంటాయో అది కూడా చక్కగా క్యూర్ అవుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పనస గింజల సాంబార్. పనస గింజలు తీసుకోవడం వల్ల బాడీలో ఫైబర్ కంటెంట్ అనేది పెరుగుతుంది, డైజెషన్ ఇష్యూస్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయో వాళ్ళు పనస గింజల్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ పిల్లలు కూడా పనస గింజలు పెడితే వాళ్ళకి చక్కగా ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చక్కగా జరుగుతుంది. అండ్ అలాగే కందిపప్పులో మనకు ప్రోటీన్ ఉంటుంది. ఎవ్రీడే కూడా మనము ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ అన్నీ కూడా మీట్ అవ్వాలి. సో మనకు పప్పులో మోడరేట్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మనము దాల్ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అండ్ అలాగే దానివల్ల మనకు కాల్షియం ఇంకా మ్యాగ్నీషియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే 30+ తర్వాత బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు దాల్ని రెగ్యులర్గా వాళ్ళ మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో అవి కూడా వెరీ హెల్దీ అండ్ టేస్ట్ వైజ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఏదో ఒకటి తినేద్దాంలే, ఏదో ఒకటి చేసేద్దాంలే, ప్రాసెస్డ్ క్యాండ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా త్వరగా క్విక్ రెసిపీస్ చాలా బాగుంటాయి. అండ్ నువ్వు చేసిన చికెన్ సలాడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. సాంబార్ కూడా ఎక్సలెంట్ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ అండ్ టేక్ కేర్. బై బై.